మన జిల్లా మన వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి పర్వదినం పురస్కరించుకొని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు ఆయన సతీమణి సురేఖ దండపల్లి మండలం గూడెం శ్రీ రామ సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో సత్యనారాయణ వ్రతం చేశారు. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు ఆయన సతీమణి సురేఖ దండేపల్లి మండలం గూడెం శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో సత్యనారాయణ వ్రతం చేశారు. సాధారణ భక్తుడిలా టికెట్ తీసుకుని క్యూ లైన్లో సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా గత 3 రోజుల నుంచి ఆలయానికి వచ్చే భక్తులకి ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు ఆధ్వర్యంలో పులిహోర, మజ్జిగ, త్రాగునీరు పంపిణీ చేశారు. కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఉదయం 3 గంటల నుండి పూజలు ప్రారంభం కావడంతో రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు తరలివచ్చారు. పవిత్ర గోదావరి నదిలో స్నానం ఆచరించి గూడెం సత్యదేవుని ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించి సత్యనారాయణ స్వామి నోములు నోచుకొని స్వామివారికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా సత్యదేవుని దర్శనం ఎంతో పుణ్యఫలంగా భావిస్తామని, కార్తీక మాసంలో సత్యదేవుని నోములు నోచుకోవడం ఆనవాయితీగా వస్తుందని, ప్రతి సంవత్సరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో వ్రతాలు ఆచరించి స్వామివారి కృపకి పాత్రలం అవుతున్నామని అన్నారు. జాతరకు వచ్చే భక్తులకి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పౌర్ణమి సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఆదేశాల మేరకు ఏసీపీ ప్రకాష్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 20 మంది ఎస్ఐలు, 10 మంది సిఐలు, దాదాపు 200 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గురించి స్వామివారి ఒక పండు చక్కెర పెట్టిదాకా పెట్టినా చక్కెర సైత అలనైతే చక్కిలే ధయామి పండు చక్కెర తప్పితోర సర్వ అస్మాకరోగా స్వరేంద్రవికాక్ష సవాక్షభ్యాంతర తెలంగాణ నుంచి ఈ సత్యనారాయణ స్వామి దర్శనం శనివారం కాకుండా సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న కార్మిక సంఘాలు బలహీనమైతే కార్మిక వర్గానికి తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని గుర్తింపు కార్మిక సంఘం ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొర్మిరాజ్ కుమార్ అన్నారు. శుక్రవారం నాస్పూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఏఐటియుసి పనిచేస్తుందని, సంస్థ అభివృద్ధికి అవరోధంగా మారిన రాజకీయ జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించబోమని తెలిపారు. ఈ నెల 28న సింగరేణి డైరెక్టర్ ఆధ్వర్యంలో జరిగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమావేశంలో పెండింగ్ లో ఉన్న కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. సింగరేణిలో చాలా కాలంగా స్ట్రక్చర్ సమావేశాలు పెండింగ్ లో ఉన్నాయని, తాము గుర్తింపు పత్రం అందుకున్న వెంటనే సమావేశాలు నిర్వహించాలని యాజమాన్యానికి వినతి పత్రం అందించామన్నారు. యూనియన్ చందా చెల్లింపు విషయంలో కార్మిక చట్టాలపై అవగాహన లేని కొన్ని సంఘాలు ఉద్దేశపూర్వకంగా ఏఐటియుసిని బదనం చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఉప ప్రధాన కార్యదర్శి కె వీరభద్రయ్య, ముస్కి సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి ఎస్కే బాజీ సైదా, అసిస్టెంట్ సెక్రటరీ మోత్కూరి కొమరయ్య, డివిజన్ నాయకుడు జి సతీష్, పిట్ సెక్రటరీలు నరసింగరావు, లచ్చన్న, నవీన్ రెడ్డి, నాగేశ్వరరావు, అసిస్టెంట్ పిట్ సెక్రటరీలు పరశురాం, సందీప్, నాయకులు రాము, దేవేందర్, రమణ, సురేష్, రవి తదితరులు పాల్గొన్నారు. గత 5-6 సంవత్సరాలుగా స్ట్రక్చర్డ్ మీటింగులు జరగక సింగరేణి కార్మికుల సమస్యలు అనేకం పెండింగ్లో ఉండిపోయినాయి. కాబట్టి మేము మొన్న సెప్టెంబర్ నెలలో గుర్తింపు సంఘం పత్రం ఇవ్వగానే వెంటనే
స్ట్రక్చర్డ్ మీటింగులు పెట్టాలని యాజమాన్యానికి కోరాము, లెటర్ రాశాము. ఇవాళ సింగరేణి యాజమాన్యం రెగ్యులర్గా 3 నెలలకు ఒకసారి డైరెక్టర్ పరిధిలో, 4 నెలలకు ఒకసారి చైర్మన్ పరిధిలో స్ట్రక్చర్డ్ మీటింగులు పెట్టడానికి, ప్రతి నెల GM పరిధిలో స్ట్రక్చర్డ్ మీటింగ్ పెట్టడానికి లెటర్ ఇచ్చారు. దాని ప్రకారం ఇవాళ ఈ నెల 28వ తారీఖు నాడు డైరెక్టర్ పరిధిలో స్ట్రక్చర్డ్ మీటింగ్ జరుగుతూ ఉంది. అట్లాగే ఈ స్ట్రక్చర్డ్ మీటింగులో ఇది డైరెక్టర్ పరిధి కాబట్టి కొన్ని మేజరీ అంటే ఏదైతే పాలసీ మ్యాటర్స్ ఉన్నాయో చైర్మన్ పరిధిలో పరిష్కారం చేయాల్సి ఉన్నాయో వాటిని ఇందులో పెట్టలేదు. వాటిని వచ్చే నెల చైర్మన్ పరిధిలో పెడతాం. ఉదాహరణకి ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే కోల్ ఇండియా కార్మికులకి ఇస్తున్నట్టు అలవెన్సుల మీద అది చైర్మన్ పరిధిలో నిర్ణయం చేయాలి. అట్లనే సొంత ఇంటి పథకానికి స్థలం గురించి కూడా చైర్మన్ పరిధిలో చేయాలి కాబట్టి వాటిని వచ్చే నెలలో పెడతాము. మిగిలినటువంటి సమస్యలన్నింటినీ కూడా ఈ డైరెక్టర్ పరిధిలో పెట్టాం. సరే, ఏదేమైనప్పటికీ ఇవాళ కొన్ని కార్మిక సంఘాలు పని కట్టుకొని ఏఐటీసీని బదనాం చేయాలని తెలిసినటువంటి విషయాలు కూడా ఇది తప్పు కాదని తెలిసినా కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి కార్మికుల యూనియన్ చందా, కార్మికులు ఇచ్చే చందా యూనియన్కి ఇది చట్టంలోనే ఉన్నది. అసలు కార్మిక సంఘానికి మెంబర్షిప్ కట్టకపోతే అసలు ఆ యూనియను రిజిస్టర్ అయిన యూనియన్ అయినా సరే క్యాన్సిల్ అయిపోద్ది. అది కూడా తెలియనటువంటి కొన్ని సంఘాలు గత 5 సంవత్సరాలుగా 6 సంవత్సరాలుగా ఆనాడు కేసీఆర్ గారు మెంబర్షిప్ వద్దనడని, ఎందుకు వద్దనడు ఆయన? వాళ్ళు గుర్తింపు సంఘంగా ఉండి మెంబర్షిప్ వసూలు చేసి అవి పంచుకునే కాడ తగాదులు పెట్టుకొని తన్నుకొని జైళ్ళకు పోతున్నారు కాబట్టి వద్దన్నాడు. కానీ ఇవాళ మేము గత 60-70 సంవత్సరాలుగా ఏఐటీసీ యూనియన్ కార్మికులు ఇచ్చిన చందా మీదనే మేము యూనియన్ నడిపిస్తూ ఉన్నాం. కాబట్టి 5-6 సంవత్సరాల నుంచి లేకపోయినా చేయాలని మేము యాజమాన్యాన్ని లెటర్ రాసాం. యాజమాన్యం కూడా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలకి మెంబర్షిప్ చేయడానికి లెటర్ కూడా ఇచ్చారు. మేము ఆ లెటర్ ఇవ్వడం ఆలస్యమైంది కాబట్టి ముందే 1 నెల బోనస్ వచ్చింది కాబట్టి మరి వెంటనే చేయాలని మేము కార్మికుల యొక్క సంతకాలు తీసుకొని మేనేజ్మెంట్కి సబ్మిట్ చేసాం. మేనేజ్మెంట్ దాన్ని కట్ చేస్తే దాని మీద రకరకాలుగా విమర్శలు చేసి కార్మికులు ఇష్టం లేకుండా కట్ చేసిన ఒక ఆయన, అవి వాపసు చేయాలని ఒక ఆయన, ఈ రకరకాలుగా మాట్లాడారు. అయినా యాజమాన్యం ఇవాళ నోటీస్ బోర్డులు వేసింది. దీని మీద ఎవరికైనా అభ్యంతరం ఉంటే చెప్పండి అని 1 వారం రోజుల క్రితం వేశారు. ఇవాళ కార్మికులందరూ కూడా మేమే సంతకం పెట్టినామని ఎవ్వరు కూడా దానికి వ్యతిరేకంగా చేయలేదు. కాబట్టి ఇవాళ వీళ్ళందరికీ అర్థమైపోయింది. అంటే వీళ్ళు ఈ విధంగా కార్మిక వర్గాన్ని తప్పుదారి పట్టించి ఏఐటీసీకి వ్యతిరేకంగా చేయాలని చూస్తున్నారు. కానీ మీరు చేసే పనుల వల్ల కార్మిక సంఘాలు బలహీనపడితే యాజమాన్యానికే లాభం జరుగుతుంది. మీరు ఇది ఆలోచించండి అని కోరుతా ఉన్నాం. చాలా కాలం తర్వాత ఈరోజు ఏఐటీసీ ఆధ్వర్యంలో మేనేజ్మెంట్ మధ్య యూనియన్ మధ్య రేపు స్ట్రక్చర్ సమావేశం జరగబోతూ ఉన్నది. ముఖ్యంగా డిస్మిస్ కార్మికులకు సంబంధించి వాళ్ళు మరొకసారి అవకాశం ఇవ్వాలని, మారు పేర్లకు సంబంధించి అదేవిధంగా విజిలెన్స్ దగ్గర వెల్ఫేర్ ఐఆర్ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉన్న కేసులను రివ్యూ చేయాలని, అదేవిధంగా మైనింగ్ స్టాఫ్, ట్రేడ్స్మెన్లు, ఈపీ ఆపరేటర్లకు సంబంధించి సూటబుల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని, అదేవిధంగా 11వ వేతన ఒప్పందంలో పెండింగ్లో ఉన్న 14 రకాల అలవెన్స్లను ఎన్హాన్స్ చేయాలని, ఏదైతే మెరిట్ స్కాలర్షిప్లు, ఎంబీబీఎస్ సీట్లు పెంచాలని, అదేవిధంగా ఈ యొక్క ట్రేడ్స్మెన్లకు సంబంధించి హెల్పర్ ఇవ్వాలనేది, అదేవిధంగా కొన్ని క్యాడర్ స్కీములు, ముఖ్యంగా సర్ఫేస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కొన్ని క్యాడర్ స్కీములు వాళ్ళకు ప్రమోషన్ లేక సుమారుగా వాళ్ళ అపాయింట్మెంట్ అయినప్పటి నుంచి పెండింగ్లో ఉన్నాయి, వాటిని కూడా ఇవ్వాలని, క్యాంటీన్లు అన్నింటినీ సింగరేణి మేనేజ్మెంట్ నడపాలని, అదేవిధంగా ఒక్కొక్క కార్మికుడికి 25 రూపాయలు రోజు ఖర్చు పెట్టాలని, అదేవిధంగా ప్రైవేట్ కాంట్రాక్ట్ వర్కర్లకు కూడా క్యాంటీన్ ఫెసిలిటీ ఇవ్వాలని,
ఈపీ ఆపరేటర్లకు సంబంధించిన ప్రమోషన్లు D2C, C2B ఇది చాలా కాలం పండు ఇస్తలేరు. వాటన్నింటినీ పూర్తి చేయాలని, అదేవిధంగా ట్రేడ్స్మెన్లకు హెల్పర్, ఎందుకంటే గతంలో మిషన్ మెన్లకు ఇస్తామని చెప్తా ఉన్నారు, కానీ సుమారుగా 22 అండర్గ్రౌండ్ బాయిలలో సెమీ మెకనైజ్డ్లు ఉన్నాయి. అంటే ఎస్డిఎల్ ఆపరేటర్లు, ఎస్డిఎల్ సెక్షన్లు ఉన్నాయి. అక్కడ కార్మికులకు ఫిట్టర్లకు ఇస్తలేరు. అదేవిధంగా ట్రేడ్స్మెన్లకు జ్యూరిడిక్షన్ కూడా ఇవ్వాలనే ఒక ప్రధానమైన ఎజెండాతోని మేనేజ్మెంట్తో చర్చించబోతా ఉన్నాం. ఈ యొక్క స్ట్రక్చర్ సమావేశం పెట్టి మారు పేర్లు ఇలా తదితర ఇష్యూస్ మీద రేపు 28వ తారీఖున మేనేజ్మెంట్తోని స్ట్రక్చర్ సమావేశాలు ఏర్పాటు చేస్తారు. తప్పక వీటన్నిటిని సాధించడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈరోజు ఈ యొక్క సంఘాలకు మేము ఒక ప్రశ్న చేయదలుచుకోవడం ఏంటంటే, 8 సంవత్సరాలుగా స్ట్రక్చర్ సమావేశం జరపకపోతే ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఈరోజు కేవలం రాజకీయ కారణాలు కానీ అనేక కారణాల రీత్యా ఈరోజు గుర్తింపు కార్మిక సంఘానికి ఇవ్వాల్సిన సర్టిఫికెట్ ఆలస్యమై సెప్టెంబర్ 9 ఇస్తే ఈరోజు నవంబర్లో స్ట్రక్చర్ సమావేశాలు ఏర్పాటు చేసుకొని కంటిన్యూగా ఇవి రేపు చైర్మన్, డైరెక్టర్ పాకు కంటిన్యూగా ఉంటాయి. వీటన్నింటి కార్మికులకు సంబంధించిన అనేక సమస్యల పరిష్కారం కోసం ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా అర్థం చేసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం. కార్తీక పౌర్ణమి సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమరిలో వేకువజాము నుంచి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమరిలో వేకువజాము నుంచి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారులు వేద మంత్రోచ్చరణల నడుమ శివునికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం మహిళలు దీపాలు వెలిగించి తమ కుటుంబాన్ని చల్లగా చూడాలని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో ఆలయాల్లో సందడి నెలకొంది. మాకు పబ్లిక్ జామ్ అవుతుంది.
కార్తికేయం కరిష్యామి ప్రాతస్నానం జనార్దన. కార్తీక దామోదర మాసము. ఈ యొక్క కార్తీక మాసము దాత్రినారాయణ మాసం అంటే లక్ష్మీనారాయణ, అదేవిధంగా శివ సంబంధమైనటువంటి ఒక మాసము, శివ సంబంధమైనటువంటి మాసము. ఈ యొక్క కార్తీక మాసంలో నదీ స్నానములు మరియు దేవాలయ దర్శనము, దేవాలయంలో దీపారాధన మరియు విశేషంగా దానములు అంటే దీపదానము, పుష్పాండ దానము ఇవన్నీ కూడా ఈ యొక్క మాసంలో చేసినట్లయితే అనేకమైనటువంటి పుణ్య సంపద కలుగుతుందని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి. మరి అన్ని మాసములలో కార్తీక మాసం నిన్న ఈ యొక్క మాసంలో చేసేటువంటి పూజా వ్రతములు కానీ, సత్యనారాయణ స్వామి వ్రతము కానీ, ముఖ్యంగా ఈ పంచపర్వాలు అంటే ఈ కార్తీక మాసంలో పౌర్ణమి నుండి వచ్చేటువంటి ఏకాదశి నుండి మొదలుకొని పౌర్ణమి వరకు పంచపర్వాలు అంటారు. ఈ పంచపర్వాలలో విశేషంగా దేవాలయ దర్శనము, నదీ స్నానము, తీర్థయాత్ర కార్యక్రమము చేసినట్లయితే ఇటు హరిహరుల కరుణా కటాక్షాలు కలుగుతాయని చెప్పి మన పురాణ వచనం. కాబట్టి ఈ రోజు కార్తీక పౌర్ణమి మరియు ఈ సత్యనారాయణ స్వామి వ్రతములు కానీ, శుభ ముహూర్తములు కానీ ఈ మాసంలో చేస్తారు. మన స్థానిక విశ్వనాథ ఆలయంలో దాదాపుగా ఈ నెల అంటే మొదటి నుండి కూడా కార్తీక మాసం నుండి ప్రతిరోజు కూడా దేవాలయాలకు ఇచ్చేసి ఇటు ఆకాశ దీప ఉదయం సాయంత్రం ఆకాశ దీపము ఈ యొక్క దీపారాధన చేసుకోవడం జరుగుతుంది. మరియు ఈరోజు పౌర్ణమి జ్వాలాతోరణం అంటే ఈ జ్వాలాతోరణంలో నుంచి ఎవరైతే ప్రవేశం చేస్తారో వాళ్ళందరికీ కూడా యమ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. సాయంత్రం ఈ రోజున 7 గంటలకు జ్వాలాతోరణం మన విశ్వనాథాలయం ఉంటుంది. కాబట్టి ఈ నెల మొత్తము కూడా హరిహరుల సంబంధించినటువంటి ఈ యొక్క మాసము. ఇందులో దేవాలయ దర్శనము మరియు సత్సంగత్యం అంటే పురాణ కథాశ్రవణాలు విని పునీతులు కావాల్సిందిగా కోరుతున్నాను. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని టాలీవుడ్ కథానాయకుడు విశ్వక్ సేన్ దర్శించుకున్నాడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని టాలీవుడ్ కథానాయకుడు విశ్వక్ సేన్ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల విశ్వక్ సేన్ మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ఏడాది మూడవసారి శ్రీవారిని దర్శించుకున్నట్లు ఆయన తెలిపారు. మెకానిక్ రాకీ సినిమా విడుదల సందర్భంగా స్వామివారిని శుక్రవారం దర్శించుకోవడం జరిగిందన్నారు. త్వరలో మరిన్ని ప్రాజెక్టు వివరాలు తెలుపుతానని చెప్పారు. అన్ని ఛానల్ బాబు గోవిందా గోవిందా. అందరికి గుడ్ మార్నింగ్. ఈ సంవత్సరంలో మూడోసారి రిలీజ్. సో స్వామివారి సెంటిమెంట్ నిన్న శ్రీవారి మెట్లు ఎక్కువ వచ్చిండే. సో చాలా అద్భుతమైన దర్శనం అయింది. స్వామివారిని గెలిచినప్పుడల్లా కోరికలు అడగడం మర్చిపోతుంటా. సో 22nd రిలీజ్ స్వామివారి బ్లెస్సింగ్స్ కోసం వచ్చిండే. చాలా ప్రశాంతంగా ఉంది పండుగ. థ్యాంక్ యూ. వస్తుంది చెప్తా, నీకే ఫస్ట్ చెప్తా. అది కూడా చెప్తా, తెలంగాణ ఫస్ట్ చెప్తా. నీకే కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ఆలయాలలో తెల్లవారుజాము నుంచి భక్తులతో కిటకిటలాడాయి. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెంలోని శ్రీరామ సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి జాతర నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి గూడెంలోని గోదావరి నదిలో గంగమ్మ తల్లికి పూజలు చేసి కార్తీక దీపాలను నదిలోకి వదిలారు. అనంతరం గోడెంగుట్టపై కొలువైన సత్యనారాయణ స్వామి వారిని దర్శనం కోసం భక్తులు బార్లు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది బారికేడ్లను ఏర్పాటు చేశారు.
గత ఏడాది కంటే ఈ ఏడాది భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో స్వామివారి దర్శనం కోసం భక్తులు సుమారు 3 గంటల వరకు వేచి చూడాల్సి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక దేవాలయమైన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రతి కార్తీక పౌర్ణమి నాడు జాతర నిర్వహించడం ఏళ్ల తరబడి ఆనవాయితీగా వస్తుంది. నలుమూలల నుంచి ఎంతో మంది భక్తులు భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటారు. సామూహిక సత్యనారాయణ వ్రతాలు సైతం నిర్వహిస్తారు. పూర్వము కాశీగా అన్నం లేక ఆకలినప్పుడు బాధపడి చూపించాడు సేవిస్తున్నాడు. బ్రాహ్మణ సుదూపరమైన దరిద్రం మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ఆలయాలలో తెల్లవారుజాము నుంచి భక్తులతో కిటకిటలాడాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయాల్లో తెల్లవారుజాము నుంచి భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. పలు ఆలయాల్లో దర్శనం కోసం భక్తులు బార్లు తీరారు. మహిళలు కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.
స్వామివారిని సినీ నటి అదితి గోవర్కర్ దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సినీ నటి అతిథి గోవార్కర్ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. यहाँ के बहुत अच्छा लगा. इट वॉज अ जॉय. आई केम हियर टू तिरुपति बालाजी आफ्टर 17 years. ऑफ कोर्स तेलुगु फिल्म्स जो तमिड़ू की थी वो आपको सबको पता ही है. सो होपिंग कि और फिल्में करें, तो यहीं पे ब्लेसिंग्स लेने के लिए आए. थैंक यू. अभी OTT पे है, नेटफ्लिक्स पे मिसमैच्ड, डिज्नी हॉटस्टार पे लाइफ हिल गई, विच वॉज जस्ट रिलीज. अनदर वन विल रिलीज सून. థ్యాంక్ యూ. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.